చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేదలందరికీ కడుపు నింపితే తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు తొలగించేసి పేదల కడుపు కొట్టాడని, అయినా సరే చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 4.5 ఏళ్లుగా పిఠాపురంలో వర్మాస్ కావ్య ఫౌండేషన్ ద్వారా తాను పేదల ఆకలి తీర్చానని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. కాయగూరల మార్కెట్ సెంటర్ వద్ద వర్మాస్ కావ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ టీడీపీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ సందర్శించారు. పేదలకు మాజీ ఎమ్మెల్యే వర్మే స్వయంగా వడ్డించి వారితో పాటు ఆయన కూడా భుజించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు 15 నుంచి కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించనుందని, ఏక నుంచి పేదలందరూ అన్నా క్యాంటీన్లలో వారి ఆకలిని తీర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ 4.5 ఏళ్లు అన్నా క్యాంటీన్ నిర్వహణకు సహకరించిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొండేపూడి ప్రకాష్, పిల్లి చిన్న, నామా దొరబాబు, స్వామిరెడ్డి అప్పలరాజు, సుకుమళ్ల గంగాధర్, సోము సత్తిబాబు, సూరవరపు సుబ్బారావు, నల్లా శ్రీను, చవాకుల రామచంద్రరావు, రావుల రమేష్, నూతాటి ప్రకాష్, సీరం భద్దర్రావు, ఆలం దొరబాబు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. నా నియోజకవర్గ కుటుంబానికి మరి భోజన కార్యక్రమం నా చేత్తో ఈ రోజుతో ఇంకా పెట్టలేకపోతున్నానన్నందుకు బాధ. 4 సంవత్సరాలు బ్రహ్మాండంగా పెట్టినందుకు ఆనందం. రేపు కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసినందుకు ఇంకా ఆనందం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పేదల పొట్ట మీద కొట్టాడు. చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు శుభ్రంగా భోజనం పెట్టారు. ఆ టైంలో నేను పిఠాపురం అన్నా క్యాంటీన్, గొల్లప్రోలు అన్నా క్యాంటీన్, ఉప్పాడు అన్నా క్యాంటీన్ 3 శాంక్షన్ చేయించాను. ఉప్పాడుకు కూడా స్థల సమీకరణ జరిగింది. తర్వాత ప్రభుత్వాలు పోయినాయి, రాలేదు. ఇప్పుడు రేపు పిఠాపురం స్టార్ట్ అవుద్ది, గొల్లప్రోలు స్టార్ట్ అవుద్ది, ఉప్పాడు కూడా త్వరలోనే స్టార్ట్ అవుద్ది. ఉప్పాడు గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో కూడా పెట్టారు. అక్కడ కూడా శాంక్షన్ ఇమ్మన్నాను. ఎందువల్లంటే సంవత్సరానికి 2 నెలలే వ్యాట్ నిషేధం, వాళ్ళకి భోజనం ఉండదు, వర్షం వస్తే వ్యాట్ ఉండదు. అక్కడ కూడా ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. బీసీ కమ్యూనిటీలు అన్నీ ఉన్నాయి కాబట్టి పేదవాళ్ళు అక్కడ కూడా పెట్టమని కోరాం. ఏది ఏవైనా ఈ 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు మరి మా ప్రజలు, మా కుటుంబం, మా పేదవాళ్ళందరికీ భోజనం పెట్టినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మరి 15వ తారీఖు నుంచి అన్నా క్యాంటీన్ నుంచి పూర్తిగా వాడుకుని ప్రతి పేదవాడు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను.